సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జి హర్ష ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. హర్ష, ఈ గోల్డ్కి సంబంధించి ఒక చిన్న కేస్ స్టడీ లాంటిది మాట్లాడుకుందాం హర్ష. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా ఇప్పుడు 10 గ్రాములు బంగారం 1,50,000 రూపాయలు, 1,60,000 రూపాయలు ఉందనుకున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రైస్ కూడా అదే కదా, ఆ రేట్లోనే ఉంది. 1,50,000, 1,60,000 రూపాయలు ఉంది. ఇప్పుడు 10 గ్రాముల బంగారాన్ని 1,50,000 పెట్టి కొనాలి అంటే మరి మన ఇండియాలో మనం ఎన్ని రోజుల పాటు వర్క్ చేయాలి, అంటే ఎన్ని రోజులు వర్క్ చేస్తే 1,50,000 రూపాయలు పెట్టి మనం బంగారం కొనగలం? అదేవిధంగా అమెరికాలో అయితే ఎన్ని రోజులు వర్క్ చేయాలి, యూకేలో ఎన్ని రోజులు వర్క్ చేయాలి, అదేవిధంగా దేశ విదేశాలలో ఎన్ని రోజులు వర్క్ చేస్తే మనం 10 గ్రాముల బంగారాన్ని కొనగలము? సో బేసిక్గా అది మనం క్యాల్కులేట్ చేయాలంటే మన దగ్గర ఉండే బెస్ట్ మెట్రిక్ ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. సగటున ఒక మనిషి భారతదేశంలో పనిచేసినప్పుడు రోజుకి ఎంత సంపాదిస్తారు అని. ఇప్పుడు మీరు ఈ గ్రాఫ్ లో కనుక చూసుకుంటే ఇండియాలో దగ్గర 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కి దగ్గరగా 156 డేస్ చూపిస్తున్నారు కదా. సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అజంప్షన్ ఏంటంటే మోస్ట్ లైక్లీ ఇండియాలో పర్ డే వర్క్ చేస్తే మీకు వచ్చే ఆదాయం 1,000 రూపాయలుగా తీసుకున్నారు ఆన్ అన్ యావరేజ్. అంబానీ లాంటి వాళ్ళకి సెకండ్ కోట్లు వస్తాయి. ఇంకెవరో రైల్వే స్టేషన్ లో కూలి పని చేసిన వాళ్ళు రోజంతా కష్టపడినా 1,000 రూపాయలు రాకపోవచ్చు. ఓవరాల్ గా యావరేజ్ గా మనం చూసుకుంటే దగ్గరగా ఇండియాలో యావరేజ్ గా ఒక రోజుకి 1,000 రూపాయలు వస్తుంది అనేది ఈ చార్ట్ యొక్క ఉద్దేశం. సేమ్ ఇదే పర్టికులర్ సిచ్యువేషన్ యుఎస్ లో కనుక చూస్తే, సో ఇక్కడ ఏమవుతుంది, రోజుకి 1,000 రూపాయలు వస్తే మనకి 150 రోజులు పనిచేస్తే 1,50,000 వస్తుంది. అప్పుడు వెళ్ళి 1 తులం బంగారం 10 గ్రాముల బంగారం కొనుక్కోవచ్చు. అదే యుఎస్ లో అయితే ఒక రోజుకి 20,000 ఇండియన్ మనీ, అంటే అమెరికన్ డాలర్లో చూస్తే దగ్గరగా ఒక $200 చూపిస్తున్నారు. రైట్, $200 అంటే ఇంటూ 100 వేసుకుంటే దగ్గరగా 20,000. సో వారం రోజుల్లోనే మీకు 1,40,000, 1,50,000 రావచ్చు. సో అమెరికాలో సగటున ఒక రోజు ఇన్కమ్ ని $200 చూపిస్తున్నాడు ఈ గ్రాఫ్ లో. ఈ గ్రాఫ్ ఉద్దేశం అది బేసికల్ గా. సో అమెరికాలో అయితే మీకు ఒక రోజుకి $200 రావచ్చు. కాబట్టి 7 రోజులు అంటే దగ్గరగా $1,400. సుమారుగా చెప్పాలంటే 1,40,000, 1,50,000 తులం బంగారానికి దగ్గరగా ఉన్న నంబర్ అది. సిమిలర్ గా యూకేలో కూడా 8 రోజులు. కామనాలిటీ ఏంటంటే ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్, మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్. వీటిలో చాలా చిన్న లెవెల్ జాబ్స్ ఉండవు, అన్ని మినిమం స్టాండర్డ్ లెవెల్ జాబ్స్. వాటి పే కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్ టైం ఇక్కడ పెట్రోల్ పంప్ లో ఎవరో పెట్రోల్ నింపేదానికి, యుఎస్ లో పెట్రోల్ పంప్ లో పెట్రోల్ నింపేదానికి జీతం చాలా డిఫరెన్స్. అందుకే ఇక్కడ నుంచి మనం చాలా మంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి పని చేసుకునే చదువుకునేటప్పుడు పార్ట్ టైం జాబులు గంటల్లో ఉంటాయి, ఇక్కడ రోజుల్లో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, పార్ట్ టైం జాబులు చేసి ఆ డబ్బులు సంపాదించాలని చూస్తాం. ఎందుకంటే అక్కడ పే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫండమెంటలీ ఆ ఎకానమీ, ఓవరాల్ ఎకానమీ చాలా అడ్వాన్స్డ్ ఎకానమీ, బాగా డబ్బులు ఉన్న ఎకానమీ కనుక. సో ఈ గ్రాఫ్ బట్టి మనకి ఏమవుతుంది అంటే మనం ఇంకా చాలా వెనకబడి ఉన్న దేశం. రైట్, అమెరికాలో వారం రోజులు పనిచేస్తే మీకు 1,50,000 వచ్చేస్తుంది. 1,50,000, 1,60,000 మనకు సంపాదించేస్తుంది. ఇండియాలో 150 రోజులు పనిచేస్తే మీకు అంత డబ్బులు వస్తున్నాయి అని ఈ గ్రాఫ్ ఉద్దేశం. అల్టిమేట్ గా 1,50,000 ఒక తులం బంగారం కొనాలి అంటే అమెరికాలో 7 రోజులు పనిచేస్తే సరిపోతుంది, ఇండియాలో 150 రోజులు పనిచేయాల్సి వస్తుంది. సో అదే విధంగా మీరు చూస్తే పాకిస్తాన్, శ్రీలంక ఇవన్నీ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయిన దేశాలు. ఈ గ్రాఫ్ లో మనకి పాకిస్తాన్ లో దగ్గర 190 రోజులు వర్క్ చేయాల్సి వస్తుంది. 191 రోజులు. రైట్. సో దీన్ని బట్టి ఏంటి, ఎకానమీ ఎప్పుడైతే సరే ఎంత ముందుకెళ్తుందో, ఎంత స్ట్రాంగ్ గా వెళ్తుందో ఎకానమీలో ఉండే వాళ్ళందరూ అంత బాగుపడతారు. ఎగ్జాక్ట్లీ. రైట్. ఇప్పుడు అమెరికా అంత స్ట్రాంగ్ గా ముందుకెళ్ళిందంటే వాళ్ళు కంట్రీలో మెరిట్ కి అంత ప్రాధాన్యత ఇచ్చారు. రైట్. ఎవరెవరు అయితే బయట దేశాల నుంచి వచ్చి వాళ్ళ దగ్గర కొత్త కంపెనీలు, స్టార్ట్అప్లు స్టార్ట్ చేసి కొత్త టెక్నాలజీలు తీసుకొస్తుంటే వాళ్ళందరికి ప్రోత్సాహం అందించి ముందుకు తీసుకెళ్లారు. అదే అట్లా ఎవరన్నా విజనరీగా ఆలోచించి ఇండియాలో నేను ఏదో స్టార్ట్ చేయాలని చెప్పి వచ్చారనుకోండి, ఫస్ట్ రాగానే దాని పర్మిట్ లేయడానికి వాళ్ళని సంవత్సరం రోజులు తెప్పించుకుంటారు. అక్కడికే సగం ఆస్తులు అయిపోతాయి. శివాజీ సినిమా చూసారు, సేమ్
రైట్. సో పర్మిట్లు రావాలి, వాటి కోసం అని వీళ్ళు ఇచ్చే లంచాలు కానీ ఆ మొత్తం ప్రాసెస్ కే అందరికి చిరాకు వచ్చే సగం మంది అక్కడే బ్యాక్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది ఈ ఎకానమీ ముందుకు వెళ్ళాలి అని అంటే ఎప్పుడైనా అర్థం ఏంటి, ఎకానమీ లోపల ఉండే బిజినెస్లు బాగా పర్ఫామ్ చేయాలి. బిజినెస్లు బాగా పర్ఫామ్ చేయాలంటే కొత్త లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ గా వచ్చే మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త ప్రోడక్ట్స్ ని అందరు తీసుకొచ్చేలా వచ్చే బిజినెసెస్ మొత్తం ఎకానమీని ముందుకు డ్రైవ్ చేస్తాయి. సో అలాంటి వాటిని అన్నిటి ప్రోత్సహించగలిగేలా అమెరికన్ కంట్రీ వాళ్ళ పాలిటిక్స్ అలా డెవలప్ చేసుకున్నారు. అందువల్ల అందరు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళంత ఫాస్ట్, మన ఇండియా నుంచి బ్రెయిన్ డ్రైన్ అంటాం కదా, మన దగ్గర టాప్ ఐఐటిఎన్స్ ఐఎం అందరూ అమెరికాకి ఎందుకు వెళ్ళిపోయి వెళ్తున్నారంటే వాళ్ళకు ఉండే తెలివితేటలు వాటన్నిటికీ వాళ్ళే ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. వచ్చి కొత్త కంపెనీలు ఓపెన్ చేయండి, భయపడకండి, రిస్క్ తీసుకోండి అని చెప్పి. ఇండియాలో ఎవరన్నా రిస్క్ తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళే తిడతారు వాళ్ళని, ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, వెళ్ళి జాబ్ చేసుకొని. సో ఆ రిస్క్ టేకింగ్ అబిలిటీ ఉంది కనుక అమెరికా ఇప్పుడు ఫైనల్ గా ఈ రోజు 7 రోజుల్లో తులం బంగారం కొనే స్థాయికి వచ్చింది. మనం ఇంకా 150 రోజులు దగ్గర. యూకే అయితే 8 days పని చేస్తే ఒక 10 గ్రాముల బంగారం కొనుక్కోవచ్చు. చైనా అయితే 13 రోజులు, భారతదేశం అయితే 156. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చైనా ఇండియా ఒకప్పుడు సేమ్ స్థాయిలో ఉండేది. ఒకప్పుడు ఇండియా చైనా 150 రోజులు ఉండే పరిస్థితిలో ఉండేవాళ్ళు 1980s టైం. అక్కడి నుంచి చైనా పికప్ అయిపోయి 13 రోజులకు వచ్చింది. మనం మాత్రం ఇంకా 150 దగ్గర ఆగిపోయి ఉన్నాం. మన తర్వాత పాకిస్తాన్ 191 days పని చేస్తే అక్కడ ఒక 10 గ్రాముల బంగారం కొనుక్కోగలం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేటివ్, మంచి నాలెడ్జ్ షేరింగ్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.